హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను గుమ్మడికాయ ములక్కాడ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పులుసు మా ఇంట్లో చేసుకునే స్టైల్లో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు బాగా చిటపట్లాడాక ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి. టేస్ట్ అంతా ఈ మెంతుల్లోనే ఉంటుంది. ఎక్కువ వేసారంటే చేదొస్తుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ వేసుకోండి. ఆ తర్వాత ఒక ఎండుమిరపకాయని ముక్కలు చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ములక్కాడలు, కాస్త పెద్దగా తరుక్కున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోండి. తిరుమతతో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 4 కప్పులు పల్చగా పిండుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. కాస్త పులుపు తక్కువైనా పర్వాలేదు, లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే తగినంత సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోండి. దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి కాస్త వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కలుపుకోండి. ఇప్పుడు ఈ పులుసులోకి బియ్యం పిండి నీళ్ళని యాడ్ చేసుకోండి. దీనివల్ల పులుసుకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. బియ్యం పిండి ఎక్కువైందంటే మరీ ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. అంతే, గుమ్మడికాయ ములక్కాడ పులుసు రెడీ అయిపోయింది. ఈ పులుసు వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ పులుసుని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.